అప్పుడున్న రాజశేఖర రెడ్డి. ఎందుకని? తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కంకిపాడు తెలుగుదేశం తప్పించి ఇంకొకరు గెలిచేవాళ్ళు కాదు. తెలుగుదేశం అసలు అది తప్పించి ఇంకోటి గెలిచే అవకాశమే లేకుండా పోయింది అప్పుడు ఏనాడు కూడా. అలాంటి సిచ్యుయేషన్ నుంచి మీకు కాపు సామాజిక వర్గాన్ని అటుకు యాడ్ చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. 2009లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కదా, కాపు సామాజిక వర్గం బలంగా ఆ రోజున దన్నుగా నిలబడింది కదా. అప్పుడు ఆ విజయవాడ ఇదే ఈస్ట్ వచ్చేటప్పటికి ఎవరు గెలిచారు? యలమంచిలి రవి ప్రజారాజ్యం తరఫున గెలిచాడు. అంతకుముందు ఏనాడు ఎవరు గెలవడానికి అవకాశం లేని చోట గెలిచారు. అంతకుముందు ఎట్లాగా ఎప్పుడూ తెలుగుదేశమే, దేవినేని నెహ్రూనే గెలిచేవాడు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి. తర్వాత నెహ్రూ కాంగ్రెస్కి వెళ్తే యలమంచిలి రవి వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారు 25 సంవత్సరాలు నెహ్రూ చేతిలో ఓడిపోతానే ఉన్నాడు. ఆయన ఈయన కాంగ్రెస్, ఆయన తెలుగుదేశం అన్నమాట నెహ్రూ. అది రివర్స్ అయ్యి కాంగ్రెస్లోకి వెళ్ళి నెహ్రూ ఓడిపోయాడు, తెలుగుదేశంలో ఉన్నటువంటి యలమంచిలి నాగేశ్వరరావు గెలిచాడు.